ఉద్దేశించి భారత్ బచావో రాష్ట్ర నాయకులు వెంకటరెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఉద్యమంలో తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మేధావులు ప్రజాస్వామ్యవాదులు కొత్త ఘట్టంతో డిమాండ్ చేస్తున్నారు, శాంతి చర్చలు జరపండి. కానీ ప్రభుత్వాలు పాలకులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డవి. ప్రభుత్వాలన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి. ప్రభుత్వాలకు కూడా చట్టాలు మినహాయింపు ఏం లేదు. కాబట్టి ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలే ఇలా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా కాల్పులు జరుగుతూ పోవడం వల్ల ఈరోజు మానవ హనం జరుగుతుంది. ఈ మానవ హనలలో ఆదివాసీలు బలవుతున్నారు, మావోయిస్టులు బలవుతున్నారు, ప్రభుత్వ దళాలు కూడా కొంతమేరకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ మానవ హరణాన్ని ఆపాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ మానవ హననాన్ని ఆపేటువంటి ఆపగలిగే స్థితి ఒకటి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వాలు ఏకపక్షంగా కాల్పులు జరుగుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. మనం గమనించినాము, మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా 6 నెలల మేము ఆయుధాలను పట్టమని చెప్పి ప్రకటించింది. అయితే యుద్ధ నీతి ఒకటి ఉంటుంది. యుద్ధంలో శత్రు సైన్యము దాడి చేస్తున్నప్పుడు ఎవరైనా ఆయుధాలు దించి చేతులు పైకెత్తినట్లయితే అతన్ని చంపరు. ఇది యుద్ధ నీతి. ఇలా మావోయిస్టులు కూడా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, శాంతి చర్చలు జరపండి, గౌరవ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు శ్రీ సో ఈ విధంగా మానవ హనం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడానికి సిద్ధంగా లేదు. షెడ్యూల్లో కానీ 6th షెడ్యూల్ ప్రాంతాలను అక్కడ ప్రజా సంఘాల, అక్కడ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో మాత్రమే, గ్రామ కమిటీల ఆమోదం మేరకు మాత్రమే ఏవైనా చర్యలు చేపట్టవలసి ఉంటుంది. దానికి భిన్నంగా 6th షెడ్యూల్ భిన్నంగా, అదేవిధంగా 170 యాక్ట్ దాన్ని పరిగణలో తీసుకోకుండా, పెసా చట్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఏకపక్షంగా కాల్పులు జరుపుతుంది. కాబట్టి శాంతి చర్చలు జరగాలని చెప్పి మనందరము డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూడా శాంతియుత వాతావరణం ఏర్పడడానికి కృషి చేయాలి. అది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత. ప్రజాస్వామిక ప్రభుత్వాల యొక్క ఒక లక్ష్యం ఏమిటంటే ప్రజల